హలో. యాక్చువల్లీ ఇప్పుడు మనకి రీసెంట్ గా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు కదా, మీ అభిమానిగా మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి సార్. అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం అనేది నాకైతే ఏం నచ్చలేదు. ఎందుకంటే ఆయన కరెక్ట్‌గా ఎళ్ళిండు, సినిమా చూసి వచ్చిండు సినిమా గాని, ఆయన బయట జనాలు ఇట్లా ఉండ్రు, ఇంత రష్ అయితుందని ఆయనకు తెలవదు. అయితది జనాలొస్తారని తెలిసేబట్టే ఆయన లోపల కూర్చున్నాడు. కాకపోతే పోలీసోళ్ళు కూడా సెక్యూరిటీ కోసానికి మనం చెప్పినప్పుడు ఆళ్ళు కూడా వెళ్లి హీరోని చూడడం వలన ఇక్కడ అట్లా జరిగింది గానీ, ఆల్మోస్ట్ అయితే పోలీసులు ఎక్కువ మంది వచ్చి ఉంటే మాత్రం అట్లేం కాకపోతుండే. అది బాధాకరమైన విషయమే. కాకపోతే ఇప్పుడు అల్లు అర్జున్ అనేది ఏం చేయలేడు. ఆయన చేసే సహాయం అయితే చేసిండు గానీ, ఈళ్ళు కావాలని ఏదో చిన్న మీటింగ్‌లా అప్పుడు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం వల్ల ఇట్లా చేసిరని అందరూ అనుకుంటారు. నాకు కూడా అదే అనిపిస్తుంది బహుశా. ఎందుకంటే గతంలో మనకి జరిగిన కొన్ని మీటింగ్‌ల వలన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గాని, ఇంతకు ముందుకు మన తెలంగాణ కోసం కూడా చాలా మంది గుంపులో ఇట్లా తొక్కేసలను చనిపోయారు. అట్లా అనుకున్నప్పుడు ఈయన కూడా అదే కిందకొస్తాడు. ఈయన కావాలని ఏం చేయలేదు. కంపల్సరీ ఇట్లా జరుగుదని ఆడికి వదలలేదు. అనుకోకుండా ఎళ్ళిండు కాబట్టి దానికి మనం ఏం చేయలేము. ఇప్పుడు ఆయనను ఇట్లా జైల్లో వేయడం వలన ఆయన రివర్స్ అయ్యి రేపటినాడు ఏదో పెద్ద అంటే నాకు ఎట్లా అనిపిస్తదంటే ఇంత పొలిటికల్‌గా ఉంది కాబట్టి ఈయన కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టే సత్తా ఉంది కాబట్టి ఒక పార్టీలో పెడితే కంపల్సరీ సీఎం అయితాడని చాలా మంది చెప్తారు. ఇంకోటేందంటే ఆయన జాతక ప్రకారం గూడా ఆయన చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. ఏందంటే 8 నెంబర్ ఇప్పుడు కేసీఆర్‌ది గూడా డేట్ ఆఫ్ బర్త్ 8 ఉంది ఫస్ట్. రేవంత్ రెడ్డిది గూడా 8 ఉంది. అల్లు అర్జున్ గూడా 8 ఉంది కాబట్టి ఆళ్ళు ఒకవేళ పొరపాటున సీఎంకి ఇట్లా ఆయన ట్రై చేస్తే కంపల్సరీ సీఎం అయితాడు. అప్పుడు తగ్గేదే లేదు. ఇట్లా అయితది ఇంక పుష్పరాజ్ కొడితే ఇట్లా ఒకటొకటి గూస్ బంప్స్ వస్తాయి. నిజం చెప్తున్నా ఇది. ఆయన ఇట్లా పొరపాటున సీఎంకి ఇట్లా ట్రై చేస్తే ఇగ తెలుగు రాష్ట్రాల రెండిట్లో ఏదో దాంట్లో అయితాడు. అది కన్ఫర్మ్. ఇప్పుడు ఎందుకంటే ఒకరొకరికి హీట్ అనేది అన్లిమిటెడ్ అది. రివర్స్ ఇట్లా హారిజాంటల్‌గా పెడితే మాత్రం అది ఇన్ఫినిటీ అయితది. ఆళ్ళు అనుకున్నది కంపల్సరీ చేస్తారు. ఎందుకంటే హార్డ్ వర్కర్ ఆయన. ఎవరినైనా అడగండి హీరోల్లో. ఆయన అంత అందగాడు కాదు, అంత హైట్ పర్సనాలిటీ కూడా లేదు. మన మహేష్ బాబు లాగా, రానా లాగా లేడు. అంత అందంగా కూడా స్మార్ట్ కూడా కానీ ఆయన కంపల్సరీ కఠినంగా చేస్తాడు. అంత డాన్స్ కూడా చేయడు. కానీ ఆయన ప్రాక్టీసు, హార్డ్ వర్క్ అని అందరికి చెప్పడం వల్ల నేను ఎంక్వైరీ చేసిన. ఒకప్పుడు నేను పిచ్చి ఫ్యాన్ అల్లు అర్జున్‌కి. 6థ్ క్లాస్ నుంచి 10థ్ వరకు ఉంది. తర్వాత వీళ్ళందరూ మనకి పెట్టరులే ఎందుకని వదిలేసినా కానీ, మళ్ళీ ఒకప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆయన మంచితనం చూసి నేనే మెచ్చుకుంటున్నా. నేను ఎప్పుడు అనుకోలేదు ఇంతగానంగా ఇంత బాగుంటదని. ఆళ్ళ గురించి మనకు తెలవదు కాబట్టి మనం అనుకున్నాం కానీ, నేను రీసెంట్‌గా ఒక 2, 3 వీడియోలు చూస్తే ఆయన చాలా మంచి వ్యక్తి అని నాకు అనిపించింది. ఎవరి గురించి పట్టించుకోడు ఆయన ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు నేను ఒకసారి కూడా చెప్పినా, మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ ఇట్లా ప్రాబ్లమ్స్ ఉందని. అది సహజం. ఎవరికైనా గొడవలైనప్పుడు మన ఫ్యామిలీ, మన అన్నదమ్ములు, మన నాన్న వాళ్ళు కొట్లాడినప్పుడు ఎట్లుండో మనం అట్లే ఉంటాం. కానీ ఏదైనా ఈజీగా ఒక ఫెస్టివల్స్ ఏదో ఆపద వచ్చినప్పుడు కంపల్సరీ అందరూ కలిసిపోతారు. అభిమానులకు చెప్పేది ఏందంటే పర్ఫెక్ట్‌గా మనం ఒకరి కోసం అని చూడకూడదు. మన లైఫ్ మనం చూసుకుంటూ వెళ్ళాలి. ఆళ్ళు ఆటోమేటిక్‌గా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కలుసుకుంటారు. పెళ్ళిళ్ళైనప్పుడు ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కలుస్తారు. ఇప్పుడు సహజంగా ఇప్పుడు కలిసిపోయారు ముగ్గురు. దానికోసం మనం కొట్లాడుకొని బాగుపడడం నాకైతే ఏమాత్రం నచ్చదు. అభిమానులు అనేది ఉండాలి ఒక లిమిట్ వరకి. తర్వాత మన పని మనం చూసుకోవాలి. ఆళ్ళ కోసం వెళ్లి మనం గొడవ పడి ఒక అమ్మాయిని చంపేసింది మొత్తం పబ్లిక్. మళ్ళా పేరు మాత్రం ఆళ్ళకొచ్చేస్తది. ఇది కూడా మన తప్పు కూడా చాలా వరకు ఉంది కాబట్టి మనం కొంచెం లిమిట్‌లో చూసుకొని ఉండడం చాలా మంచిది.